బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతల అరెస్ట్ పై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పిఎస్కు వెళ్తే తమను అరెస్ట్ చేశారని వాపోయారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయమని కోరామన్నారు. సెక్షన్ 307 కేసు నమోదు చేస్తే బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఏసీపీ సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పుతున్నారని ఆరోపించారు. తాము ఏమైనా ఉగ్రవాదులమా అని ప్రశ్నించారు. పోలీసులు అమానుషంగా వ్యవహరించడం వల్లే తన ఎడమ భుజం నొప్పి వస్తోందన్నారు. మాజీ మంత్రినైన తన పట్ల ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. రేవంత్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. ప్రజలకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1800 అత్యాచారాలు, 2600 హత్యలు జరిగాయన్నారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతల అరెస్ట్ను ఖండిస్తూ గచ్చిబౌలి డీసీపీ ఆఫీసులో ఆ పార్టీ నేతలు ఖండించారు. తమ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను వదిలేసి న్యాయం కోసం ధర్నాకు దిగిన వ్యక్తులను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు.